Good morning. Welcome to 3060 Headlines. బర్త్డే సందర్భంగా నేడు గవర్నర్ ని కలవనున్న తెలుగు సీఎంలో సెక్రటేరియట్ భవనాల అప్పగింతపై చర్చించే అవకాశం. జిల్లా అధ్యక్షుల ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు 2 రోజుల్లో పేర్లు ప్రకటించే అవకాశం. యూపీలో దూకుడు పెంచనున్న బీజేపీ రేపటి నుంచి పరివర్తన యాత్రలు. రతన్ టాటాతో యుద్ధానికి సై అంటున్న మిస్త్రీ మిగతా సంస్థల బాధ్యతలు వీడేందుకు నిరాకరణ. మళ్లీ సరిహద్దు దాటి చొచ్చుకొచ్చిన చైనా డ్రాగన్ సైన్యాన్ని అడ్డుకున్న ఇండియన్ ఆర్మీ. ఓ సస్పెన్స్ వీడింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కి క్షేమంగా ఉన్నారని ప్రకటించారు వరసన్ నేత వరవర్రావు. ఇందుకు సంబంధించిన సమాచారం అందిందని తెలిపారు. ఏఓబీలో పోలీసులు కూంబింగ్ ఆపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల ఆచూకీ కోసం ఆదివాసీలను పోలీసులు వేధిస్తున్నారని వరవర్రావు ఆరోపించారు. ఏఓబీ ఎన్కౌంటర్ తర్వాత 10 రోజులుగా ఆర్కే ఆచూకీపై వస్తున్న ఊహాగానాలకు వరసన్ నేత ప్రకటనతో తెలిపింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ విషయంలో పోలీసులపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం జరిగిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు. చివరకు వరవర్రావు ప్రకటనతో తమ వద్ద ఆర్కే లేడన్న నిజం తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రజా సంఘాలు ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. గత 20 ఏళ్లుగా పౌర సంఘాల నేతలు ఇలాంటి అసత్య ఆరోపణలు ఎన్నో చేశారంటూ మండిపడ్డారాయన. ఇప్పుడు మరోసారి ఆర్కే విషయంలో నిరూపించారని తెలిపారు. మరోవైపు ఆర్కే ఎక్కడున్నాడో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు డీజీపీ సాంబశివరావు. అతనిపై అనేక కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అంతకుముందు ఆర్కే భార్య శిరీష దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నట్లు శిరీష తరపు లాయర్ కోర్టులో వాదించారు. అలాంటి ఆధారాలు ఉంటే తమ ముందు ఉంచాలని తగిన ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు సమర్పించేందుకు 2 వారాల గడువు కోరారు లాయర్. ఈ తరుణంలో ఆర్కే క్షేమంగా ఉన్నారంటూ వరవర్రావు ప్రకటించారు. ఈ పరిణామాలపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఆర్కే క్షేమంగా ఉన్నారన్న సమాచారంపై మావోయిస్టులు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్కే ఎక్కడున్నాడు అన్న దానిపై ఇటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పుట్టినరోజు. 70వ వసంతంలోకి అడుగుపెట్టిన గవర్నర్ నరసింహన్ కు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపనున్నారు. ఉదయం 10 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు, మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర మంత్రులు కలిసి శుభాకాంక్షలు తెలిపనున్నారు. వచ్చే ఏడాది గవర్నర్ నరసింహన్ పదవీకాలం పూర్తి కానుండటంతో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వం కోరినందున ఈ రోజు గవర్నర్ తో జరిగే ముఖ్యమంత్రుల సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దీనిపై సబ్ కమిటీ వేసింది. 2 ముఖ్యమంత్రులు గవర్నర్ దగ్గర ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. టాటాలతో యుద్ధానికి సై అంటే సై అంటున్నారు సైరస్ మిస్త్రీ. తనను టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అవమానకరంగా పంపించినందుకు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఆయన మిగిలిన టాటా సంస్థల చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకునేది లేదంటున్నారు. బోర్డు మీటింగ్లకు సిద్దమవుతున్నారు. టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ లిమిటెడ్, టాటా బ్యావరేజెస్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న మిస్త్రీ తనంతట తానే తప్పుకోవాలని టాటా భావిస్తున్నారు. అయితే ఆ ఆలోచన ఆయనకు లేదని మిస్త్రీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ జరగనున్న ఇండియన్ హోటల్స్ బోర్డు సమావేశానికి మిస్త్రీని అధ్యక్షత వహిస్తారు. త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తారు. అలాగే ఈ నెల 10న జరిగే టాటా కెమికల్స్ బోర్డు మీటింగ్ కు కూడా మిస్త్రీ హాజరవుతారని తెలుస్తోంది. పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో 48 గంటల్లో వాయుగుండం బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులకు ప్రమాద హెచ్చరికలతో పాటు అన్ని ఓడరేవుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రతి నెల సింగపూర్ వెళ్లి వస్తే అమరావతి అభివృద్ధి ఎలా జరుగుతుందన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య. టీడీపీ నేతలు జన చైతన్య యాత్రలు చేయడం కాదని టీడీపీ నేతల్లోనే చైతన్యం కరువైందన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకు చట్టబద్దత కల్పించమని కేంద్రాన్ని కోరటం చంద్రబాబు చేతగానితనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే రెయిన్ గన్స్ పేరుతో 158 కోట్ల రూపాయల ఖర్చు చేశారని రామచంద్రయ్య మండిపడ్డారు.
అనంతపురంలో ఈ నెల 10వ తేదీన జరగనున్న పవన్ కళ్యాణ్ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సభ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు జనసేన నేతలు. సభ ఏర్పాట్లలో భాగంగా భూమి పూజ కూడా నిర్వహించారు. సభ ప్రాంగణానికి తరిమిల నాగిరెడ్డి పేరు, వేదికకు స్వాతంత్ర్య సమరయోధుల కల్లూరి సుబ్బారావు పేరును ఖరారు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కార్ తీరును తప్పుపడుతూ పవన్ ఇప్పటికే తిరుపతి, కాకినాడ సభల్లో చెలరేగిపోయారు. ఆ 2 సభలు సక్సెస్ అయినట్లే అనంతపురం సభను కూడా సక్సెస్ చేయడానికి ప్రయత్నాలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై గులాబీ బాస్ కసరత్తు కొలిక్కొస్తోంది. ఇప్పటి వరకు జిల్లా నాయకత్వం నుంచి వచ్చిన జాబితాలో పార్టీకి ఎవరితో లాభం, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఈక్వేషన్లను లెక్కలేస్తున్నారు టీఆర్ఎస్ అధ్యక్షుడు. పార్టీ పదవులతో పాటు కార్పొరేషన్ పదవులు కట్టబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైనార్టీ వర్గాలకు, బ్రాహ్మణ వర్గాలకు కనీసం 2 జిల్లాలో పార్టీ నాయకత్వం కట్టబెడతారని తెలుస్తోంది. 1-2 రోజుల్లో అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాలని ఆకాంక్షించారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్లోని జలసౌత్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై సమీక్షించిన ఆయన 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ పథకం 1 సంవత్సరంలో పూర్తయితే సీఎం కల నెరవేరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాన్ని 2017 డిసెంబర్ కల్లా తెలంగాణ పొలాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్తు, గనులు తదితర ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కోరారు. భూసేకరణ పనులను మరింత వేగవంతం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు హరీష్ రావు. 36 take a break.